శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. సమాజ సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మిత్రపక్షం ఎప్పుడూ ముందే ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. అదే మార్గంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పయనిస్తూ ప్రజాసేవా స్ఫూర్తి మంత్రాన్ని తన అభిమానులకు కూడా ఆస్తిగా పంచారని ఆయన అభివర్ణించారు. ఏలూరులో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఏలూరు పవర్పేటలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి, జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ఏలూరులో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వరదల నేపథ్యంలో నిరాడంబరంగా జరుగుతున్నాయన్నారు. సేవ ద్వారా వచ్చే గుర్తింపే శాశ్వతమన్న ఎమ్మెల్యే చంటి అటువంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అనంతరం 12 పంపుల సెంటర్లో రెడ్డి అప్పలనాయుడుతో కలిసి అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏలూరులోని అనేక డివిజన్లలో జనసేన పార్టీ నాయకులు అన్నదానం, మొక్కల పంపిణీ, వస్త్రాల పంపిణీ, అనేక సేవా కార్యక్రమాల్లో రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదినం సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఈ జన్మదినం సందర్భంగా మరి అభిమానులందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా అభినందించదగ్గ విషయం. ఎప్పుడూ కూడా సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ దృక్పథాన్ని అందరికీ కూడా అలవాటు చేయాలనే ఉద్దేశంతో నిరంతర పోరాటం చేసి మరి 2024 సంవత్సరంలో ఆయన సాధించడం జరిగింది. ప్రజలకి సేవ చేయాలి అనేది ఆయన ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపారు. తప్పనిసరిగా ఈ రోజున అత్యంత వైభవంగా జరగవలసిన వేడుకలు నిరాడంబరంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వరదలో చాలామంది కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎవరికైనా సాయం చేయండి 10 మందికి అనేది ఆయన ఒక నినాదం ఇచ్చారు. ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి అత్యంత వర్షాలు పడి కానీ పెద్ద ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా రక్తదానాలు శిబిరాలు నిర్వహించి మరి వాళ్ళకి ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఘనంగా చేయకూడదనే ఉద్దేశంతో నిరాడంబరంగా ఏదో కేక్ కట్ చేసి ఆడంబరంగా లేకోకుండా చేసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఏదైతే వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా 10 మందికి ఉపయోగపడేది. ఒక్కరు రెండవ వాళ్ళకి సాయం చేయగలిగినా సరే చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎవరో కూడా సాయం చేయడానికి ముందు రాని పరిస్థితుల్లో సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ రోజున విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆపన్నాస్తం అందించాలి. సాటి మనిషికి ఆపన్నాస్తం అందించినట్టే మనం వెళ్తూ పట్టుకుని వెళ్ళలేము. మంచి అనేది మానవత్వం బతికి ఉన్నంత వరకు కూడా ఉంటుంది. ఆ మంచితనంతో మనం సేవ చేసి ఆ సేవను గుర్తుండిపోయేట్టుగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందు కూడా అదే విధంగా చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి 100 చల్లగా ఉండాలి. ఆ దేవుడి దీవెనలు ఉండాలి. తప్పనిసరిగా ఈ స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.